ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి ఐపాక్ సంస్థని నిర్వహిస్తూ నేను తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇతనింత బ్యాడ్ అని అతనికి తెలియదు. మనం నమ్మినట్టే ఓటర్ నమ్మినట్టే అతను నమ్మాడు. అతనేమి తప్పు చేయమని చెప్పలేదు కదా, పలానాది చేస్తాము అని చెప్పమన్నాడు. అతను చెప్పిన తర్వాత ఎందుకైతే చేస్తారని అతను అనుకున్నాడు. సో పూర్తిగా రివర్స్ చేసేటప్పటికి అతను కూడా షాక్ తిన్నాడు. పైగా ప్రజలందరూ కూడా అక్కడికి ఇతనేదో మహానుభావుడు, అతను చెడగొట్టబట్టి ఇతను చెడిపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు కాదు అని కూడా కొంతమంది మాట్లాడుకోవటం అతన్ని బాధించింది. నేను మంచి సలహాలే చెప్పాను, అతను పనికిమాలినోడు అయితే నేనేం చేస్తానని డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా అతను ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. సార్, మీరు ఢిల్లీలో ఉంటారు, బీజేపీతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. సామాన్య ప్రజల్లో కానీ కొంతమందిలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక బీజేపీ ఉంది అనేది ఒకటి ఉంది సార్. అది అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ముందు వెనక పక్కన 360 degrees ఉన్నదే ఒకటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇది పోలీసు అనేది స్టేట్ సబ్జెక్ట్. అన్ఫార్చునేట్ గా ఓకే, అతనుకున్న అధికారాన్ని అతని అధికారులతో సహా అందరూ కలిపి దారుణంగా దుర్వినియోగం చేశారు. ఆ నింద కేంద్ర ప్రభుత్వం మీదకి వీళ్ళే కావాలని మళ్లించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతులు అయ్యారు. తెలియని ప్రజలు ఎవరైతే కొంతమంది నమ్మించగలిగారు కానీ వాళ్ళకి సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్టు. ఈ పోలీసులతో దొంగ కంప్లైంట్లు ఇచ్చి దొంగ కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆధారాలు దొరక్క చేస్తున్నారు. అందుకనే ఉండవల్లి గారు కేసు వేస్తే సిబిఐకి ఇచ్చేద్దాం అంటున్నారు. ఇక్కడ వీళ్ళేమి పీకలేక, ఇంకేమి ఇన్ఫర్మేషన్ లేక. ఆ మీదే కాదు, సిబిఐ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి అని అనిపించడం కోసం ప్రయాస. ఓకే, గచ్చిబౌలిలో జరిగిన సభ, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు చేసిన సభ, నిజంగా చూస్తే అంత రెస్పాన్స్. ఆ రోజు మీరు మధ్యలో ఉన్నారు. అసలు ఏంటి సార్, అంతమంది అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాట్ అన్ ఆర్డినరీ రెస్పాన్స్. ఓకే, ఆ గచ్చిబౌలి సభ, ఆయన రాజమండ్రి నుంచి ఆయన ఇంటికి వెళ్ళటం కరకట్టుకి అదే రేంజ్లో ఇక్కడ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో గతంలో ఆయన చేసిన అభివృద్ధికి మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఒక సభ పెట్టామంటే మరి ఆల్మోస్ట్ మరి 60-70 మంది వచ్చారంటున్నారు. అంతా ప్యాక్డ్ స్టేడియం. బయట కూడా చాలా మంది ఉన్నారు. మరి అంతమంది రావటం చాలా, హైదరాబాద్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అంతమంది రావటం అనేది ఆశ్చర్యం. ఎవరైనా కానీ ఒక సాధారణ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్ టైంలో ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు, ఎవరిని కనీసం కదిలించరు. కానీ డ్యామేజ్ జరుగుతుందని ముందే తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంత తప్పు చేశాడంటారా? అసలు ఇలాంటి సలహా ఆయనకి ఎవరు ఇచ్చారు అనేది పబ్లిక్లో ఉన్నది సార్. ఆయనకి సలహాలు ఎవడండి? ఆయన సలహాదారుల పేరుకు 100 ఉన్నా ఆయన ఎవరు సలహా తీసుకోవాలి. ఏదో పొలిటికల్ రీహాబిలిటేషన్గా పడేసాడు తప్ప అతను ఎవరి దగ్గర సలహాలు తీసుకోడు. ఎంత పనికిమాలినోడైనా ఇంత పనికిమాలిన సలహా ఎవడో. ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయమనే దరిద్రపు సలహా ఎవడెవడు. ఈయన తీసుకున్న వాళ్ళు చాలా మంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పరు ఎలాంటి దరిద్రపు సలహా. నిర్ణయం అతనే మూర్ఖంగా తీసుకున్నాడు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అతని ఇంటికి వెళ్ళిపోవటానికి.